రాష్ట్రంలోకి చేరిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర బైక్ ర్యాలీ. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి 33 ఏళ్లు గడిచిన సందర్భంగా రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రను ఈ నెల 9వ తేదీన తమిళనాడులోని పెరంబదూరులో మొదలుపెట్టారు. ఈ రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఈ రోజు నారాయణపేట జిల్లా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం టైరోడ్డు వద్దకు నేడు చేరుకోవడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి జ్యోతిని అప్పగించారు. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ యాత్ర మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్, మక్తల్, ఉట్కూర్ మండలాల మీదుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుండి గుల్బర్గా చేరుకోనుంది. ఈ యాత్ర తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా మీదుగా ఢిల్లీకి చేరుకోనుంది. ఈ నెల 20వ తేదీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని 19వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఈ జ్యోతిని అప్పగించనున్నారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కర్ణాటక మరియు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పెరంబదూరులో మానవ బాంబు ద్వారా చనిపోయిన తర్వాత నాటికి 30 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరుభూమి వరకు తమిళనాడు, కర్ణాటక ఉండగా తెలంగాణ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వీరుభూమి వరకు వెళ్తా ఉంది. ఈ సద్భావన యాత్ర 30 సంవత్సరాలు పురస్కరించుకుని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు, యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటిచ్చి యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు 5 అంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ, మరి అటువంటి వీరభూమికి వెళ్తున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం. రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం, మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఇమిడి ఉంది అని చెప్పడానికి మరి ఈ భావన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకెళ్ళేటువంటి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,